కాంగ్రెస్ మహిళా మంత్రులపై బీఆర్ఎస్ ట్రోలింగ్ చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, గతంలో సీతక్క మీద ట్రోలింగ్ జరిగింది, తాజాగా మంత్రి కొండా సురేఖ మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులపై టార్గెట్ చేసి మరి వాళ్ళని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది బీఆర్ఎస్ పార్టీ బ్లడ్లోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక సామెత ఉంది తెలంగాణలో, ఆవు చేల్లో మెలిస్తే దూడ గట్టున మేస్తుంది అని చెప్పేసి. అట్లనే వాళ్ళ నాయకుడే మొదటగా మహిళల్ని అవమానిస్తూ ఉంటాడు. ఈ రాష్ట్రానికి తొలి మహిళగా ఉన్నటువంటి గవర్నర్ని అవమానించారు. అట్లాగే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళల్ని ఫస్ట్ మంత్రివర్గంలో తీసుకోకుండా మహిళలందరినీ అవమానించారు. పేదవాళ్ళని అవమానించారు, బడుగు బలహీన వర్గాలను అవమానించారు. ఇవాళ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ అంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినారు. దాంట్లో ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేసి పేదల పట్ల ఉద్యమాలు చేసి వచ్చినటువంటి సీతక్కను కూడా అగౌరవంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదంతా ఏంటంటే నాకు ఒక తెలంగాణ భాషలో చెప్పాలంటే వీళ్ళకి బలుపు ఉంది బాగా. ఈ బలుపు దించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కూడగట్టుకొని అధికారం దించారు, కానీ ఇంకా వీళ్ళకు బలుపు దిగలేదు. కాబట్టి నేను మొన్న కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా చెప్పాము, నేను కొంత ఎక్స్ట్రీమ్గానే నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం తగ్గినట్టు కనబడతలేదు. ఇవాళ ప్రజాప్రతినిధులము తెలంగాణ భారతదేశంలోనే అనేక పదవులు అనుభవిస్తున్నటువంటి మహిళలు ఇవాళ రాజకీయాల్లోకి ఆహ్వానించాల్సిన పరిస్థితి పోయి అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చామా అనే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ నిన్న కొండా సురేఖ గారి మీద ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఒక ప్రజాప్రతినిధులుగా గౌరవించుకోవడం అనేది ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా సరే. ఇంకో పార్టీ ఎంపీ గారు కండువా వేసాడో లేకపోతే దండ వేసాడో గౌరవంగా వాళ్ళని ఆహ్వానం పలికితే దానికి సంబంధించిన కౌంటర్ మనం చూసామంటే మహిళలము మేము బయటికి వెళ్ళొద్దా, అసలు రాజకీయాల్లో ఉండాలనా, రాజకీయాల్లో ఉండొద్దా అనేది అర్థం కావట్లేదు. ఒకప్పుడు అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏంటంటే దొరల పరిపాలన ఉండేది. దొరలు అనేటప్పటికీ ఏంటంటే దొరసాన్లందరికీ ఇంట్లో ఉండేది, పేద వర్గాలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ముంగట పాచి పని చేసేది, లేకపోతే వాళ్ళ అణిగిమని వాళ్ళ కాళ్ళ కింద ఉండేది. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ బానిసల్లాగా చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మమ్మల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిక. ఇద్దరు మంత్రులు, అందులో ఒక మంత్రి బీసీ మంత్రి, ఒక మంత్రి ఎస్టీ మంత్రి, వీళ్ళను అంటే బలహీన వర్గాలను టార్గెట్గానే ఇదంతా నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దీనిపై 100% ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ మండలిలో అగౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తి అగ్రకులకు సంబంధించిన వ్యక్తి. ఇవాళ ఒక బీసీ మహిళ కొండా సురేఖ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ చూసినట్టయితే బడుగు బలహీన వర్గాలు, నేను అందుకే ఇంతకుముందు కూడా చెప్పాను, బడుగు బలహీన వర్గాల మీద వీళ్ళ పెద్దరికం అనేది చెలాయిస్తూ ఉన్నారు. మహిళలు అనేటప్పటికీ ఇంకా వీళ్ళను అణచివేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ స్ట్రాంగ్గా ప్రజల కోసం అహర్నిశలు పనిచేసేటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేసే పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి కొత్త తరం వాళ్ళు ఎట్లా వస్తారు రాజకీయాల్లోకి? ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక పార్టీ నాయకులుగా, ఒక పార్టీ నడుపుతున్నటువంటి వాళ్ళుగా మహిళల్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా, లేకపోతే మహిళల్ని అవమానపరుస్తారా? వీళ్ళు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ కాన్సెప్ట్లోనే బూర్జువాతత్వం కనిపిస్తూ ఉంది, వీళ్ళ కాన్సెప్ట్లోనే పెత్తందారి తత్వం కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే బడుగు బలహీన వర్గాలన్నా పేద వర్గాలన్నా చిన్న చూపు ఉంటుంది. దాంట్లో భాగంగానే సీతక్క ఒక ఎస్టీ వర్గం నుంచి వచ్చింది, కొండా సురేఖ ఒక బలహీన వర్గం నుంచి వచ్చింది. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మంచి పద్ధతి కాదని కూడా వీళ్ళకి హెచ్చరిక జారీ. వాళ్ళు మహిళలను కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. వ్యతిరేకత ఎక్కువ వచ్చేసరికి క్షమించండి అని తూతు మంత్రంగా చెప్పి చేతులు దులుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దీనిపై అదే అందుకనే ఇందాక అన్నాను, ఆవు చేల్లో మెరిస్తే దూడ గట్టున మేస్తుంది అని చెప్పేసి. మొదటగా కేటీఆర్ గారు ఫ్రీ బస్ ఇస్తే మహిళల పట్ల ఎట్లా మాట్లాడారో మనకు తెలుసు. అసలు నాకు అర్థం కాదండి, అధికారంలో ఉండి ప్రభుత్వం యొక్క బంగళాలు అనుభవిస్తారు, ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఇచ్చే కార్లను అనుభవిస్తారు, వాళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఫ్రీగా రావచ్చు. కానీ ఒక మహిళలకు ఫ్రీగా బస్సు ఇచ్చేటప్పటికి ఓర్చుకోలేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అక్కసుతో అంతా కూడా ఇవాళ ప్రజల మీద గక్కుతున్నారా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఫ్రీగా బస్సు ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మళ్ళీ ఉమెన్ కమిషన్ నోటీసులు ఇవ్వగానే తప్పైపోయిందని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ కౌశిక్ రెడ్డి మొన్న చూసాం, ఎమ్మెల్యేలని చీరలు గాజులు అని చెప్పేసి మొత్తం మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ట్రోలింగ్ చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. ఇది అర్థం కావట్లేదు. నిజంగా మేము బాధపడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి ఆరుట్ల కమలాదేవి వంటి వాళ్ళు ఉన్నారు, మరి మన సమ్మక్క సారక చాకలి ఐలమ్మ
రాణి రుద్రమాదేవి పరిపాలించినటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఇవాళ మహిళలుగా మేము బయటకు వచ్చి నిజంగానే మహిళలు రాజకీయాలకు రావడం అంటే చాలా కష్టం. అలాంటిగా ఇలా బయటకు వచ్చి ఎంతో కొంత పబ్లిక్ సేవ చేయాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి మమ్మల్ని ఎందుకు వచ్చామా అని చెప్పేసి అనిపించే విధంగా ఉంది. వీళ్ళ యొక్క ఆలోచన విధానం చూస్తే మరొక 1000 ఏళ్ళు వెనుకకి తీసుకెళ్తారా అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారు? ఈ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు కానీ ట్రోలింగ్ కానీ భవిష్యత్తులో జరగకుండా ఉండాల్సిందిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొద్దిగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు తూతూ మంత్రంగా ఏదో చింతిస్తున్నామని దాన్ని స్టాప్ చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? నేను మొన్న కూడా చెప్పాను, కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడినప్పుడు, కేటీఆర్ ఇట్లా మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు స్పందించాలి. ఇవాళ కూడా మేము మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు మీ పార్టీలో మహిళల్ని కించపరిచే విధానం ఉన్నటువంటి పరిస్థితులలో మీరు రెస్పాండ్ కండి. ఒకవేళ అది అట్లనే కొనసాగితే మాత్రం దీనికి అంగీకారంగా కేసీఆర్ గారు కూడా ఉన్నారని చెప్పేసి అనుమానం వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు మీరు వెంటనే స్పందించండి. మహిళల్ని కించపరుస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను మీ పార్టీలో ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే బేషరతుగా మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవాళ సుమోటోగా కోర్టులు కూడా ముఖ్యంగా మహిళల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నప్పుడు కోర్టులు కూడా మా పట్ల కొంత సానుకూలంగా ఉండాలి, సుమోటోగా కేసులు స్వీకరించాలని చెప్పేసి కోర్టులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మొత్తానికైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రిపీటెడ్గా మహిళలను కించపరుస్తున్నారు. దీనిపై కేసీఆర్ రియాక్ట్ కావాలి. ఆ విధంగా చేస్తున్నటువంటి నాయకులను వాళ్ళకు బుద్ధి వచ్చేలా వాళ్ళని హెచ్చరించాలి, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బండ్రు శోభరాని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.